very new film. It's a very different concept. It's a supernatural murder mystery thriller, and it's about saving environment and green revolution, building green soldiers. It's a very edge of the seat thriller film. I urge everyone, all the Telugu audience, to please watch the film and let us know how it was. And I played a very important role of investigating officer SI Abhay, and yeah, we are getting good response, and you can hear all the sounds and all the drum rolls. So yeah, Simba has released, so please watch everyone in theaters. The Background music was amazing. Krishna did an amazing job. Krishna Saurabh, he gave for Pindam also, and Hanuman also, and this was supposed to be his first film, but it released now, and his background music really molded the film really well. So yeah, you guys watch the film and let us know how it was. ఎందుకు చూసుకుంటే మనకి కాలం సమయంలో మనకి వర్షాలు పడుతున్నాయి. అవన్నిటికీ కారణాలు ఏంటంటే చెట్ల ద్వారా. అలాగే మనం ఇప్పుడు మన మనుషుల మధ్యన బాంధవ్యాలు ఉన్నట్టు చెట్ల మధ్యన బాంధవ్యాలు కూడా మంచి కాన్సెప్ట్తో చూపించారు. అలాగే జీవన్ దాన్ కూడా వారికి తెలియకుండానే జీవన్ దాన్ అవయవ దానం గురించి కూడా మంచి కాన్సెప్ట్ మెసేజ్ ఇచ్చారు. మాస్ ఉందండి, అన్ని రకాల మాస్ థ్రిల్లర్ అన్ని రకాలుగా ఉన్నాయండి. మొత్తం అన్ని రకాలుగా ఉంది. ఒక మెసేజ్ ఓరియంటెడ్ అనుకోకూడదు. మన చుట్టుపక్కల జరిగే ప్రతి అంశాన్ని దాంట్లో చూపించారు. ఒక ఇంట్లో కానీ మన సాంగ్స్ లేకపోయినా బ్యాక్ డ్రాప్ మ్యూజిక్ సాంగ్స్ని గుర్తు చేయదు. అంత మంచి బ్యాక్ డ్రాప్ స్కోర్ ఉంది. మెచ్చుకోవాలి మ్యూజిక్ డైరెక్టర్ని. 100కి 300% వర్క్ చేశాడు. గుడ్ సినిమా, అందరికీ చూపించండి. స్కూల్ యజమానులకి తల్లిదండ్రులకు ముఖ్యంగా రిక్వెస్ట్ ఇస్తున్నా, పిల్లలందరికీ చూపించి భవిష్యత్తు తరాన్ని కాపాడండి. థ్యాంక్ యూ. తప్పకుండా ప్రతి మనిషికి అవసరమైంది ఆక్సిజన్. మరి ఇక్కడ మనం నిలబడ్డాం ఇవాళ అంటే ఆక్సిజన్, మంచి ఆక్సిజన్ ద్వారానే ఆరోగ్యంగా ఉంటాం కనుక మరి ఆ సినిమాలో ఒకటే మెసేజ్ ఇచ్చింది. ఏంటి అంటే చెట్లు పెంచడం, ప్రకృతిని కాపాడడం, పొల్యూషన్ని కంట్రోల్ చేయడం. మరి ఇది అందరి బాధ్యత, ఇది ఏ ఒక్కరిదో కాదు. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మీడియా సోదరులను, సినిమాలలో పెద్ద హీరోలు, ఫైట్లు, కమర్షియల్ ఎలిమెంట్లు, లవ్ స్టోరీలు ఇవి కాదు. సమాజంలో అందరం మంచిగా బ్రతకాలంటే, ఆరోగ్యంగా బ్రతకాలంటే ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ కావాలంటే చెట్లు కావాలి. చెట్లు కావాలంటే చెట్లు ఉన్నప్పుడు పొల్యూషన్ తగ్గుతుంది. ఆ పొల్యూషన్ని తగ్గించే మార్గాలు సైక్లింగ్, వాకింగ్, చిన్న డిస్టెన్స్కి వెహికల్స్ వాడడం, ఎక్కువ కార్బన్ మోనాక్సైడ్ ఇచ్చేయడం కన్నా మరి సామాజిక బాధ్యతగా మనం అందరం కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు వెళ్ళడం, సైక్లింగ్ చేయడం, వీటన్నిటి మీద అవగాహన రావాలంటే చిన్నప్పటి నుంచే పిల్లలకు, స్కూల్ పిల్లలకు ఇది చూపెట్టాలి, కాలేజ్ పిల్లలకి చూపెట్టాలి. మరి సామాన్యంగా నేనేం కోరుతానంటే గవర్నమెంట్ కూడా దీనికి సబ్సిడీ ఇచ్చి ఈ సినిమాను అన్ని విధాలా ప్రమోట్ చేసి అందరూ చూసి సామాజికంగా మరి ఇది అందరి బాధ్యత కనుక మరి ఏ ఒక్కరితో కాదు, పాపం తాను అన్ని డబ్బులు ఖర్చు పెట్టి సమాజం కోసం తీసిన సినిమా, మనందరి కోసం తీసిన సినిమా, దీన్ని అందరినీ థియేటర్స్ రప్పియాలంటే మీరు కూడా మంచి రేటింగ్ ఇవ్వాలి. మరి సినిమాలు కమర్షియల్ ఎలిమెంట్ ఉన్నాయే చూస్తూ ఉన్నాం, కానీ మరి సామాజికంగా మనకు అవసరమైంది, ఇది ప్రతి ఒక్కరికి అవసరమైన సినిమా. మరి తప్పకుండా దీన్ని ఎక్కువ మంది చూసే విధంగా మీరు చేయాలని కోరుకుంటూ, వృక్షే రక్షతి రక్షితాహ అన్నట్టు వృక్షాన్ని రక్షిస్తే మరి ప్రకృతిని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తే, అందరం ప్రకృతిని ధ్వంసం చేస్తూ ఉన్నాం. నాకెందుకు అనుకుంటున్నాం, అదే ప్రకృతిలో బతుకుతూ ఉన్నాం. మరి మనం అందరం పీల్చే గాలి ఎక్కడ కూడా స్వచ్ఛంగా లేదు. అంతా పొల్యూటెడ్ థింగ్స్ అన్నీ మనం ఇచ్చేస్తూ ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నాం కనుక నడక, సైక్లింగ్, మరి ఇట్లాంటి కార్యక్రమాలు, ఇట్లాంటి మంచి మూవీస్ తీసి తప్పకుండా రానున్న రోజులలో మనం కూడా సామాజికంగా ముందటికి నడవాలి. ఈ సమాజం బాగుండాలి అంటే, ప్రకృతి బాగుండాలంటే ఇట్లాంటి సినిమాలు రావాలి. చాలా బాగుంది, మంచి మెసేజ్ ఓరియంటెడ్. ఇది ఒక ప్రపంచానికే మెసేజ్. జనరల్గా నార్మల్గా సొసైటీ మెసేజ్ ఇస్తా అంటారు, లేకపోతే ఒక సంఘటనను చిత్రీకరించే ఏదో చూస్తున్నారు. పొల్యూషన్ ఏదైతే ఉన్నదో ఈ యొక్క చెట్ల మీద ఒక రీసెర్చ్ చేసినట్టు చేసేసి మరి ఇన్వెస్టిగేషన్లు ఎట్లా ఉంటుంది, మనిషి యొక్క బాడీ బయాలజికల్గా కూడా ఎట్లా ఇదైతే ఉంటుంది, పార్ట్స్ ఏదైతే ఉంటుందో చనిపోయిన తర్వాత కూడా ఆ పార్ట్స్కు ఏదైతే ఉన్నదో జీవం ఉంటుంది అనేది కూడా వస్తుంది. ఏదైతే సైన్స్ ఇప్పుడు, ఎందుకంటే ఒక మనిషిని ఆ యొక్క హార్ట్ కానీ పార్ట్స్ ట్రాన్స్ఫర్ చేసినాక కూడా లైవ్లో ఉంటున్నాయి అనేది కూడా ఇది ఒక మెసేజే. ఈజ్ ఏ వెరీ బెస్ట్ మెసేజ్ సైన్స్ పరంగా, బయాలజికల్ పరంగా. అంటే దీని మీద దృష్టి కేంద్రీకరించాలి. కాకపోతే ఏంటంటే యువతకు
కేరింతలతోనే ఆలోచన కానీ సైన్స్ మీద సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టి ఈ ఎన్వైరాన్మెంటల్ మీద కూడా వీళ్ళందరూ దృష్టి పెట్టినట్లయితే ఒక 3 యాంగిల్లో మంచి మెసేజ్ ఇచ్చారు రాజేందర్ రెడ్డి గారు. ఇది మంచి సక్సెస్ఫుల్ కావాలి, మళ్ళీ ఇలాంటి పిక్చర్స్ కూడా వారు తీయాలని చెప్పేసి కూడా మేము భగవంతుని కోరుకుంటున్నాము. మంచి ఇంకా మంచి మెసేజెస్ ఇవ్వాలా, చాలా మంచి మెసేజెస్, ఇది చాలా సక్సెస్ఫుల్ కావాలి. Nature oriented movie, and everyone has to live with nature. Without nature we can't live, and it is required to see. మనం మారాలి, సమాజం మారాలి, మనం మారాలి కంపల్సరీ. బై సీయింగ్ దిస్ అట్లీస్ట్ వీ హ్యావ్ టు పుట్ ద ప్లాంట్స్. మనం చెట్లను నాటాలి, పెంచుకోవాలి, మనకు మంచిది, మన ఆరోగ్యానికి మంచిది. దెన్ ఇట్ విల్ గివ్ లైఫ్ టు అవర్ హెల్త్ ఆల్సో. మనం ఇంకా కొన్ని రోజులు ఎక్కువ రోజులు బతకడానికి అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ దట్ మూవీ, మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. వీ హ్యావ్ టు సీ ఎవ్రీ టైమ్. వీఆర్ ఎంజాయింగ్ విత్ hero heroine fightings, commercial movie, but now it is not like that. It is a one nature oriented movie with company pollution also. Pollution control board also has to take care on this concept. యా, ఈ వస్తున్న రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది. నా మూవీ ఎంటైర్ టీమ్ మొత్తానికి, సంపత్ నంది గారికి, మా ప్రొడ్యూసర్ రాజేందర్ రెడ్డి గారికి అండ్ డైరెక్టర్ మురళి గారికి అందరికీ చాలా థ్యాంక్స్. డెఫినెట్గా నేను చెప్పవలసింది ఏంటంటే ఈ మూవీ ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి. ఈ ఎన్విరాన్మెంటల్ సేవ్ చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిది. సో మనం అందరం దీంట్లో భాగంగా పాల్గొని ఖచ్చితంగా వీ నీడ్ టు సేవ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూడండి. కానీ మీరు మ్యూజిక్ ద్వారానే ప్రకృతి గురించి తెలియజేశారని పబ్లిక్ టాక్, దాని గురించి మీ అభిప్రాయం? యా, అంటే నేను ఇప్పుడు స్టోరీ ఎలాగైతే ఆ కాన్సెప్ట్ వైజ్ కానీ లైక్ సైఫై థ్రిల్లర్ కానీ అది ఎలాగైతే చెప్తుందో, నేను నా మ్యూజిక్ ద్వారా ఐ వాంటెడ్ టు ట్రీట్ ఇట్ ఇన్ దట్ వే. అండ్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అది అలాగా అందరికీ రీచ్ అయిందని మ్యూజిక్ ద్వారా కూడా. సో యా, థ్యాంక్ యూ. ఇది మొదటి సినిమా, ఇంతకుముందు ఏమైనా సినిమాలు చేశారా? ఇది వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫిలిం విచ్ ఐ సైన్. అండ్ దాని తర్వాత నాది చాంగ్రే బంగారు రాజా మూవీ రిలీజ్ అయింది, పిండం మూవీ రిలీజ్ అయింది. సో అండ్ దెన్ హనుమాన్లో వన్ ఆఫ్ ద మ్యూజిక్ కంపోజర్స్. అండ్ ఇప్పుడు ఇది రిలీజ్ అవుతుంది. ఇది చాలా నాకు క్లోజ్ టు మై హార్ట్ ఈ ఫిలిం, ఎందుకంటే వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫిలిం. సో ఐ డిడ్ లైక్ వెరీ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంటేషన్ అంతా. సో డెఫినెట్గా నాకు ఐ మీన్ గూస్ బంప్స్ వస్తున్నాయి ప్రతి సీన్. నేను అన్నిసార్లు చూశాను మూవీ, స్టిల్ అందరితో చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. యా, మూవీ ద్వారా ఎటువంటి మెసేజ్ ఇచ్చారు పిల్లలకి? మూవీ ద్వారా మెసేజ్ అంటే ప్లాంట్ అనేది కూడా వన్ ఆఫ్ ద, అంటే ఇప్పుడు ఇచ్చిన మెసేజ్లు ఏంటంటే ఒక జీవితం అనేది మనం డైరెక్ట్గా మనుషులనే చూస్తున్నాము, నేచర్ని దృష్టిలో పెట్టుకోవట్లేదు. నేచర్లో చెట్టు అనేది కూడా ఒక భాగం మనకు ఆక్సిజన్ ఇస్తుంది. అందులో థీమ్ మనం చెప్పినాము, ఫుడ్ లేకుండా కొన్ని రోజులు బతకొచ్చు, నీళ్ళు లేకుండా కొన్ని రోజులు బతకొచ్చు, ఆక్సిజన్ లేకుండా అది నిమిషాల వరకే బతకగలుగుతాం. ఇప్పుడు మేము చిన్నప్పుడు కూడా అలిగి 3 రోజులు 4 రోజులు అన్నం తినకుండా బతికినాం వాటర్ తోటి. సో డేస్ మనం అన్నం లేకుండా బతుకుతాం, నీళ్ళు లేకుండా కొన్ని రోజులు బతుకుతాము.